వాళ్ళు తక్కువ కూర్చోమని పెద్ద అనుకోకూడదు. వ్యవహరించి వ్యూహ ప్రతి వ్యూహాలలో అనునిత్యం తన వెంట ఉండి తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించి ఉమ్మడి నల్గొండ జిల్లాకు తెలంగాణ రాష్ట్రంలో తొలి మంత్రిగా ఆహ్వానిస్తున్నాం. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, జగదీష్ రెడ్డి గారి నాయకత్వం. కొంచెం వెనక్కి పోయి తీరా. జై తెలంగాణ, తెలంగాణ విద్యార్థి అమర వీరులకు, తెలంగాణ విద్యార్థి అమర వీరులకు జై తెలంగాణ. అందరూ ఒకరి తర్వాత ఒకరు అందరూ ఒక ఫోటో ఇస్తారు. Long live, long live. Long live, long live. అన్న ఒక్కడికి కొంచెం జై తెలంగాణ అమర వీరులకు, తెలంగాణ అమర వీరులకు. దీక్షా దివాస్ పేరుతో ప్రతి సంవత్సరం మనం గుర్తు చేసుకుంటాం. ఈసారి కూడా గడిచిన గొప్పలు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి యొక్క గొప్పతనాన్ని ఈ నేటి యువతరానికి అర్థమయ్యే విధంగా మనందరం ముందుకు సాగాలని చెప్పేసి ఆ కార్యక్రమాన్ని ప్రతినబూని తీసుకోవాలని చెప్పి ప్రధానంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఇది మన అందరు కూర్చోవాలి. 2 నిమిషాల్లో మన కార్యక్రమం మొదలవుతుంది. కూర్చోవాలి. బాబు కూర్చోవాలి అందరు కూడా. మీరు ఇక్కడ నిలబడి వాళ్ళు లేవాలి, ఇక్కడ కొంచెం సైడ్కి పోవాలి, కూర్చోవాలి. బాబు విలేకరులు ఇక్కడ కూర్చోబెట్టండి రైట్ సైడ్. వాళ్ళకి చాలా మందికి ఈ చరిత్ర మీద అవగాహన లేదు. చరిత్ర మీద అవగాహన లేకపోవడం వల్ల కూడా వాణ్ణి కూడా చూద్దామని చెప్పేసి మనం ఏమరపాటు పొరపాటు జరిగింది. అందుకని జగదీష్ అన్న కూడా చాలా మీటింగ్లలో చెప్పిండు, కేసీఆర్ ని పెద్ద కొడుకు అని చెప్పేసి అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇస్తా ఉంటే వీడోడో ఓటుకునోడు దొంగ రేవంత్ రెడ్డి గారు వచ్చి నేను చిన్న కొడుకు నన్ను కూడా చూడరాదు అని చెప్పేసి బెట్లాడితే పొరపాటున వాడిని కోటేసిర్రు. లాస్ట్కు చూస్తే వాడు పెద్ద కొడుకు కాలే, చిన్న కొడుకు కాలే, దొంగనా కొడుకు అయ్యింది అని చెప్పేసి చాలా సందర్భాలు చెప్పారు. అలాంటి పరిస్థితి ప్రజలకు ఇప్పుడు అర్థమవుతున్నది. కళ్ళ ముందర ఏడాది తిరగకుంటే కళ్ళ ముందర కనపడుతున్నది, కదలాడుతున్నది. తెలంగాణ మరణం చేసుకుంటూ గుర్తు చేసుకుంటూ భావి తరాలకు చరిత్రను తెలియజేసేటువంటి సందర్భంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఈరోజు బడుగుల లింగయ్య యాదవ్ గారి అధ్యక్షతన ముఖ్య అతిథిగా జగదీష్ రెడ్డి గారు హాజరైనటువంటి కార్యక్రమాన్ని నడిపిస్తున్నాం. ఈ దీక్షా దివాస్ కార్యక్రమాన్ని ఉద్దేశించి సభాధ్యక్షుల వారు పలుకులను పలకవలసిందిగా బడుగుల లింగయ్య యాదవ్ మాజీ రాజ్యసభ సభ్యుల గారిని మీ అందరి తరపున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈనాటి మన సూర్యాపేట జిల్లా దీక్షా దివాస్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసుకునే ప్రెస్ కాని వాళ్ళకి రాండి ప్లీజ్. ఉట్టి ఫోటోగ్రాఫర్లు ఉంటారు వాళ్ళు, దయచేసి అందరూ వెనక జనానికి కనపడాలి మా నాయకులు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గౌరవనీయులు మనందరి అభిమాన నాయకుడు, ఈ నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ మంత్రిగా ఈనాడు ప్రతిపక్షంలో కూడా పార్టీ కార్యక్రమాల్లో మరి పార్టీ ఏ పిలిపించినా ముందు వరుసలో నియోజకవర్గం మన పార్టీ కోఆర్డినేటర్ సీనియర్ ఉద్యమ నాయకుడు గౌరవనీయులు ఒంటెంతు నరసన్న గారికి, పెద్దలు జిల్లా ప్రజా పరిషత్ ఉపాధ్యక్షులు వెంకటనారాయణ గౌడ్ గారికి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ గారికి, రాష్ట్ర కార్యదర్శి పెద్దలు వైవి గారికి,
మున్సిపల్ చైర్మన్ అన్నపూర్ణమ్మ గారికి, వేదిక మీద ఉన్నటువంటి జిల్లా నలుమూలల నుంచి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు, మన పార్టీ అధ్యక్షులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, పార్టీ నాయకులు, పత్రికా విలేకరులు, సోదరిమణులు, ఉద్యమ నాయకులు అందరికీ కూడా సూర్యాపేట జిల్లా బీఆర్ఎస్ పార్టీగా మీ అందరికీ స్వాగతం సుస్వాగతం పలుకుతా ఉన్నాను. చాలా సంతోషం. 2 రోజుల క్రితమే ఈ కార్యక్రమం ఇయ్యగానే స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున పార్టీ మీద ఉన్నటువంటి ప్రేమతోటి, కేసీఆర్ మీద ఉన్న అభిమానంతో ఈ యొక్క దీక్ష దివాస్ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్న మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడే పెద్దలు కూడా కొన్ని విషయాలు చెప్పినారు. 2009 నవంబర్ 29న మన నాయకుడు కేసీఆర్ గారు ఈ యొక్క ఆంధ్ర పాలకులతోటి మనకి ఇక తెలంగాణ రాదనేటువంటి ఆలోచనకు వచ్చి మరి కరీంనగర్ నుంచి ఉద్యమం చేపట్టాలని చెప్పి, ఉద్యమం చేపట్టగానే సిద్దిపేట వచ్చే క్రమంలో అరెస్టు చేసి ఆనాటి ఆంధ్ర పాలకులు ఖమ్మం జైలుకు పంపినటువంటి కార్యక్రమం. అదే 29 మరి నవంబర్ 29 దీక్ష దివస్గా మనం ప్రతి సంవత్సరం చేస్తున్నాం. ఈసారి కూడా మనం పార్టీగా చేసుకుంటున్నామని సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మీకు తెలుసు. ఈనాటి మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, ముఖ్యంగా ఓటుకు నోటు కేసులో జైల్లో చిప్పకూడు తిన్న రేవంత్ రెడ్డి కూడా మహానుభావుడు కేసీఆర్ విమర్శించే స్థాయికి వచ్చిరని సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. కేసీఆర్ లేకుంటే మళ్ళీ దశ ఉద్యమం వచ్చేదా? తెలంగాణ మనకు వచ్చేదా? సాధించుకున్న తెలంగాణను 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి సంపన్న వర్గాలకు వేల కోట్ల రూపాయలు పెట్టి సంక్షేమాన్ని అందించిన దేవుడు. కొన్ని విషయాలు పంచుకుందాం. ఎందుకు వచ్చింది ఈ సందర్భం? ఏ పరిస్థితుల్లో కేసీఆర్ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది? ఆ సమయంలో మేము ఎట్లా మన విషయాన్ని అవసరం ఉంది. మనం వాస్తవానికి తెలంగాణ వాదులుగా ఎవరికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. జయశంకర్ సార్ ఆయన జీవితకాలంలో ఎక్కడ కూడా తెలంగాణ వాదాన్ని విడవకుండా దాన్ని జేబులో పెట్టుకోను, ఇంకా అవసరమైన సందర్భంలో మనసులో మాత్రమే పెట్టుకోను, వీలైనంత మేరకు రాష్ట్రం అంతటా 5 10 మందితోనో కలిసి వచ్చిన వాళ్ళతోని తెలంగాణ ఆకాంక్ష తెలియజెప్తూ తెలంగాణ వాదాన్ని నిలబెడుతూ తన ప్రయత్నం తను చేస్తున్నాడు. ఓ లెక్చరర్గా, వైస్ ఛాన్సలర్గా ఎక్కడ ఉన్నా సరే ఆ భావజాలంతో తెలంగాణలో వివిధ ప్రజా సంఘాలు అనేక పద్ధతుల్లో తెలంగాణ జనసభని, తెలంగాణ మహాసభని రకరకాల పేర్లతో కూడా పనిచేస్తున్నారు. ఎక్కడికక్కడ విడిపోయి పనిచేస్తున్నారు. కానీ అప్పటికి ఉన్న పాలకవర్గం చంద్రబాబు నాయుడు అనే రాక్షసుడి చేతిలో ఉంది ఆంధ్రప్రదేశ్. అక్కడ కేంద్రంలో తిరుగులేని పెత్తనం ఉంది ఆయనకి, ఇక్కడ రాష్ట్రంలో కూడా తిరుగులేని మెజారిటీ ఉన్నాడు. అటువంటి టైంలో వాస్తవానికి మనల్ని ఆంధ్రప్రదేశ్లో దుర్మార్గంగా కలిపినాడికి 1956లో తెలంగాణలో చెరువులు, కుంటలు, వాగుల కింద సాగు భూమి 20 లక్షల ఎకరాలు. అప్పటికి ఆంధ్రప్రదేశ్లో అంత లేదు, ప్రపంచంలో భారతదేశంలో ఎక్కడ ఉండలేదు. మనకు మేజర్ ఇరిగేషనే అది ఆనాడు. కానీ సమైక్య ఆంధ్రప్రదేశ్లో కల్పేసిన పాపానికి వాళ్ళకు చెరువులు లేవు, చెరువులకు అవకాశం లేదు కాబట్టి దాన్ని మైనర్ ఇరిగేషన్ అని చెప్పి
అంటే మైనర్ అంటే చిన్నది, తక్కువది అని. కాలువలు ప్రాజెక్టులే మేజర్ ఇరిగేషన్ అని చెప్పి ఆ పేరు మీద ఏ బడ్జెట్ వచ్చినా మేజర్ ఇరిగేషన్ అంటే చాలా పెద్దది కాబట్టి దానికి ఎక్కువ బడ్జెట్ ఇవ్వాలి, మైనర్ అంటే చిన్నది ఇంతదే కదా పని మాలింది అని చెప్పి దానికి తక్కువ బడ్జెట్ ఇవ్వాలి అని చెప్పి కేటాయిస్తున్న సందర్భంలో తను మాధవ్ రెడ్డి గారిని కూడా కలుపుకొని పోయి చంద్రబాబు పైన యుద్ధం చేసి అసలు మేజర్ తెలంగాణలో మేజర్ ఇరిగేషనే చెరువులు, కుంటలు. మరి మీరు మేజర్ ఇరిగేషన్ అనే పేరు మీదనేమో ఆంధ్రాకి తీసుకుపోయి డబ్బులన్నీ కాలువలకు, ప్రాజెక్టులకు, మరి మైనర్ పేరు మీద మా చెరువులకు ఇవ్వకపోతే చెరువులు ఎట్లా బతుకుతాయని చెప్పి ఆనాడి కొట్లాడి 600 కోట్ల రూపాయలు మళ్ళీ తెలంగాణకు కేటాయించుకునే ప్రయత్నం చేసేటప్పుడు జరిగిన పోరాటం గురించి, అధికారులు ఆడిన డ్రామాల గురించి ప్రతి విషయాన్ని కూడా నాకు చెప్తుండేవారు. అన్న అందులోనే పేరు పెట్టి ఇంకొక పేరు పెట్టి అణిచివేసే ప్రయత్నం, కేసులు పెట్టి జైల్లో వేసే ప్రయత్నం, చివరికి గద్దర్ గారి మీద కాల్పులు జరిగింది కూడా అదే సందర్భంలో. ఈ సందర్భంగా నేను గుర్తు చేయాల్సిన అవసరం. తెలంగాణ పేరు చెప్పి ఎవరైనా సరైన పద్ధతిలో నాయకత్వం వచ్చి ముందుకు తీసుకుపోతే ప్రజలు కదిలే పరిస్థితి ఉంది. ఒకవైపు చంద్రబాబు నాయుడు పక్కా ప్రపంచ బ్యాంక్ ఏజెంట్గా ఈ రాష్ట్రాన్ని ప్రపంచ బ్యాంకు అప్పచెప్పే దుర్మార్గమైన పని ఉన్నాడు, కేంద్రానికంటే మించి. కేసీఆర్ గారు అప్పటికి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. వారి ప్రభుత్వంలో డిప్యూటీ స్పీకర్గా పనిచేస్తున్నారు. కానీ వారు నాకు చెప్పిన దాన్ని బట్టి ఆ తర్వాత మేము కలిసిన తర్వాత తెలంగాణ కొరకు తన హృదయం ఎట్లా తప్పించేది, మంత్రివర్గంలో ఉన్నప్పుడు అనేక సందర్భంలో బడ్జెట్ కేటాయింపులో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఆపలేకపోయినప్పుడు ఇంటికెళ్ళి ఎట్లా బాధపడేది. తను మంచి వ్యవసాయ ప్రేమికుడు కాబట్టి బావి దగ్గరికి పోయినప్పుడు, బావిగడ్డ మీద చెట్టు కింద పడుకున్నప్పుడు ఎట్లా ఆలోచన చేసేది, ఎందుకు మనకి బాధ, ఎందుకు నీళ్లు లేవు, ఎందుకు చెరువులు నాశనమైనాయి, తెలంగాణకే ఎందుకు కరువు, కృష్ణా గోదావరి ఉన్న తర్వాత కూడా ఎందుకు తెలంగాణ ఇంత ఇబ్బంది పడుతుంది, ఏళ్ళ తరబడి ఎందుకు కరువుకు గురవుతుంది, లేదా మనకు మార్గం అని చెప్పి ఆలోచన చేసే రోజులను కొన్ని సందర్భాల్లో తెలంగాణకు నిధుల కేటాయింపుకు సంబంధించి ప్రత్యేకించి నీళ్ల విషయంలో ఎందుకు ఒక కాళేశ్వరం కసితోను కట్టిండు కేసీఆర్ అంటే దాని వెనకాల చాలా పెద్ద చరిత్ర ఉంది. ఆసుపత్రిలో చేర్పియాలి అని చెప్పి హాస్పిటల్ జైలు నుంచి తీసుకొని వచ్చి హాస్పిటల్లో కావాలని చేసే దుర్మార్గం ఇది. సార్ ఒప్పుకోలేదు అని చెప్పినప్పుడు కూడా మోడీదే ప్రధానమైన పాత్ర. 10 ఏళ్లలో కేసీఆర్ సాధించిన అద్భుతమైన విజయాలు తెలంగాణను దాటి, కర్ణాటక, మహారాష్ట్రలను దాటి గుజరాత్కు చేరుకున్నాయి. అటు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, కాశ్మీర్ దాకా చేరుకున్నాయి. గుజరాత్లో రైతులు కేసీఆర్ గురించి మాట్లాడుకోవడం, గుజరాత్ రైతుల నోటి నుంచి కేసీఆర్ పేరు వినడం అనేది కంటగింపైంది మోడీ, అమిత్ షా. రాహుల్ గాంధీ ఉంటే ఎన్నేళ్ళు ఉంటే అన్నేళ్ళు నేను ప్రధానమంత్రిగా ఉంటాను నమ్మకంతో ఉన్నాడు మోడీ. కానీ రాహుల్ గాంధీని కాదని కేసీఆర్ పైకి వచ్చినట్టున్నాడు. కేసీఆర్ ఒక్కసారి ఆంచి లేస్తే నేను ఉండలేను, నా పని కథం చేస్తాడన్న విషయం మోడీకి తెలుసు కాబట్టి ఒక పథకం ప్రకారం
తన పార్టీని బలహీనం చేసుకొని కాంగ్రెస్ను రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసి కావాలని చెప్పి బండి సంజయ్ తీసేసిండు. లీకేజ్ కూడా వాళ్ళే ఇచ్చారు, కేంద్రం నుంచి కేసీఆర్ చెప్పటి తీసేసామని చెప్పి కావాలని ఇచ్చిండ్రు. తీసింది కేసీఆర్ కొరకే కానీ కేసీఆర్ను ఓడించడం కొరకు బీజేపీని బలహీనం చేసుకొని అయినా సరే అవతల ఎవడైనా గెలవని కాంగ్రెస్ వాడిని కొనేయచ్చు, ఊరికనే కాంగ్రెస్ వాడిని మోసం చేయొచ్చు. కానీ కేసీఆర్ను మాత్రం ఉండనిస్తే పార్లమెంట్లో నా పని పడతాడు అన్న భయంతోనే మొన్న ప్రత్యేకించి బీజేపీ కూడా అంతర్లీనంగా సపోర్ట్ చేసింది. ఆ రకంగా యువకుల్ని ఎక్కువగా మభ్యపెట్టి మోసం చేసి ప్రజల్ని ఏమర్చగలిగారు. ఏమైంది? ఏ అశోక్ నగర్ అయితే వీళ్ళకి ఇష్టమైన ప్రదేశం ఉండేనో, ఏ అశోక్ నగర్కి అయితే రాహుల్ గాంధీని తీసుకొచ్చి హోటల్ కూర్చోబెట్టి ఛాయ్ తాపిండో, ఇవాళ అశోక్ నగర్ పేరు వింటేనే గడగడ వణుకుతున్నాడు రేవంత్ రెడ్డి. ఆ పేరు కళ్ళలోకి వస్తే కూడా భయపడుతున్నాడు. అందుకే ఇవాళ అశోక్ నగర్లో శాశ్వతమైన నిషేధాజ్ఞలు పెట్టాడు. ఈ విషయాలు తెలియని కొత్త తరం వాడు చెప్పిన మాయ మాటల్ని, వాడు చెప్పిన మోసం మాటల్ని నమ్మింది. ఎందుకు అనంటే మనం ప్రభుత్వంలో ఉన్నాం, ప్రజల పనిలో ఉన్నాం, ప్రజల కడుపు నింపే పనిలో ఉన్నాం. కానీ పార్టీగా మనం చేసుకోవాల్సిన ప్రయత్నం, కేసీఆర్ చేసిన త్యాగం, కేసీఆర్ వల్లనే రాష్ట్రం వచ్చిందన్న విషయం, కేసీఆర్ వల్లనే ఈ విధవులందరూ కూడా పదవులు వచ్చినాయనే విషయాన్ని ప్రజలకు చెప్పడంలో, యువకులకు చెప్పడంలో మనం ఇది మనం చేసుకున్న చారిత్రక తప్పిదం. ఇట్లా వచ్చింది తెలంగాణ, ఎన్ని కష్టాల నుంచి వచ్చింది, ఎన్ని ఇబ్బందుల నుంచి వచ్చింది, ఎన్ని కుట్రలు ద్రోహాలను ఎదుర్కొని వచ్చింది. కేసీఆర్ మొండిగా ఎట్లా నిలబడ్డాడు. చివరికి ఏ ఒక్కరు నష్టపోవద్దు, ఒక్క బడి గంట నష్టపోవద్దు, ఒక రక్తం చుప్ప పోవద్దు, వస్తే నా ప్రాణత్యాగంతో రావాలి అని చెప్పి సిద్ధపడితే ఎట్లా వచ్చింది తెలంగాణ అనే విషయాన్ని తర్వాత తరానికి చెప్పాల్సిన అవసరం మన మీద ఉంది. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా, కేసీఆర్ సైనికులుగా మనందరిపైన ఉంది. అందుకే మనం ఇవాళ ఈ రోజును అతి ముఖ్యమైన రోజుగా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇదే సందర్భం